ఈరోజు కౌశల్య కిచెన్లో జొన్న దోశలు తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. కావాల్సిన 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళు 10 అవర్స్ వరకు నానింది. దీన్ని మిక్సీకి వేసుకుందాం. జొన్న దోశలే ఎందుకు చేసుకోవాలనే మీకు డౌట్ రావచ్చు. ఈ జొన్న దోశలు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఆరోగ్యకరం. ఈ జొన్నల వలన బాడీలో గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి షుగర్ పేషెంట్కి చాలా ఆరోగ్యకరం. రెగ్యులర్గా జొన్న రొట్టెలు బయట నుంచి కొనుక్కొని తింటూ ఉంటారు. అదంత ఆరోగ్యకరం కాదు. ఇలా ఇంట్లోనే సులభంగా జొన్న దోశలు చేసుకుంటే బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం. నానబెట్టుకున్నటువంటి జొన్నలు మినపగుళ్ళని దోశ పిండిలాగా మిక్సీ పట్టుకుందాం. రెండింటిని కలుపుకుంటూ జారుగా మిక్సీ పట్టుకుందాం. దోశ బ్యాటర్ లాగా ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. వెంటనే వేసుకోవచ్చు, ఇది పులి అవసరం లేదు. సరిపడా సాల్ట్ వేసుకొని దోశలు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక జొన్న దోశలు పోసుకుందాం. లైట్గా ఆయిల్ వేసుకునేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకున్నాం. సన్నగా తురిమిన ఆనియన్స్ వేసుకున్నాం. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాం. తురిమిన క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినాలంటే ఇలా క్యారెట్ వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాం. ఇంతేనండి, 3 రకాల దోశలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.